ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉమామహేశ్వరం టెంపుల్ కి వెళ్తున్నాను. ఇది రంగాపురం గ్రామం దగ్గర ఉంది. రంగాపురం గ్రామము అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇట్లా వెళ్ళాలి ఉమామహేశ్వరం టెంపుల్ కి. చూడండి, ఇది ఉమామహేశ్వరం టెంపుల్ ముఖద్వారం. టెంపుల్ కి ఈ రూట్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. రంగాపురం నుంచి ఇది ఒక 6 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. కొండపైన ఈశ్వరుడు ఉంటాడు, కొండ కింది ఆంజనేయ స్వామి ఉంటాడు. అతనే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఫస్ట్ నేను కొండపైకి వెళ్ళి శివుని దర్శించుకుంటాను, తర్వాత కొండ కిందికి వస్తాను. ఇదిగా వచ్చేసింది ఉమామహేశ్వరం టెంపుల్. ఇప్పుడు నేను కొండపైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, బస్సులో. ఇక్కడ ఇందాక చూశారు కదా బస్సెస్ అన్ని. బస్సులో పైకి వెళ్ళాలి కొండపైకి. టెంపుల్ వాళ్ళవే బస్సెస్ ఉంటాయి. టికెట్ తీసుకోవాలి. ఒకరికి 50 రూపీస్ టికెట్ తీసుకొని బస్సులో కొండపైకి వెళ్ళాలి. మళ్ళీ దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఆ బస్సే వచ్చి మనకి కొండ కిందికి వస్తుంది. అదిగా చూడండి ఫ్రెండ్స్, కొండ మీదకి వచ్చేసాను. దిగి దర్శనానికి వెళ్ళాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గుడిలోనికి ఎంటర్ అయ్యాను నేను ఇప్పుడు. చూడండి, ఆ లోయలు, కొండలు, ఈ వాతావరణం చాలా చల్లగా, కూల్గా, ఎంతో ఆహ్లాదంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ కొండలు, ఎత్తైన కొండలు, ఇక్కడ పరిసరాలు, చెట్లు, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా వెళ్ళాలి రూటు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొండ మీద నుంచి ధార అనేది ఒకటి పారుతూ ఉంటుంది, నీటి ధార, జలధార. ఈ జలధారనే గౌరీ ధార అంటారు. చూడండి, గౌరీ ధార పైనుంచి కిందికి పడుతూ ఉంటుంది. ఈ ధార చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి చుట్టూ ఈ కొండల నడుమ ఈ శివుడు వెలిచాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే గుడి కనపడుతుంది మీకు. ఇదిగో అదే గుడి. అక్కడ మీకు కనపడుతున్నదే గుడి. ఇదిగోండి, ఇదే గుడి. ఫస్ట్ మనం పాపనాశనం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం పాపనాశనం దగ్గరికి వెళ్ళి కాళ్ళు, చేతులు, ముఖము అన్ని కడుక్కొని దేవుని దర్శించుకోవాలి. స్నానం చేసే వాళ్ళు కూడా చేస్తుంటారు, కానీ ఇప్పుడు అంత వాటర్ లేవు అక్కడ. అంటే చేయొచ్చు, మనం చేసేవాళ్ళు చేయొచ్చు. అక్కడ మనం కాళ్ళు అవన్నీ కడుక్కొని దేవుని దర్శించుకోవాలి. ఇక్కడ చూడండి, దారేమో పాపనాశనానికి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే దారేమో శ్రీశైలం దారి ఫ్రెండ్స్. ఎవరైనా నడిచిపోయే వాళ్ళు ఉంటే శ్రీశైలం నడిచి వెళ్ళి ఇక్కడ నుంచే నడిచి వెళ్తారనమాట. చూడండి, పాపనాశనం. ఇక్కడ అందరు కింద జలధార, ఇక్కడ ఇంకొక జలధార వస్తుంటుంది, అదే పాపనాశనం అన్నమాట. ఆ నీటితో మనం శుద్ధి చేసుకుంటాం మన శరీరాన్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టూ. ఇదిగో అందరూ అక్కడ పాపనాశనం దగ్గర ఆ నీటితో శుద్ధి చేసుకొని అవి తాగుతారు కూడా. కొన్ని అట్లా నోట్లోపై వేసుకొని, తలపై అట్లా వేసుకొని, అక్కడ శివలింగం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ శివలింగం దగ్గర కూడా
మనం అక్కడ బిల్వ పత్రాలు పూలు ఏమన్నా తెచ్చింటే అక్కడ సమర్పించుకుంటాం. టెంపుల్ వెళ్ళి ఇక దర్శనం చేసుకుందాం. సెల్లులు అలౌ చేయరు లోపలికి. చూడండి, దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొండ కిందికి వెళ్దాం. ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకుందాం. చూడండి, ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది చూడండి. ఇక్కడే పంచలింగాల స్వామి దేవాలయం అని ఉంటుంది, కానీ అక్కడ లోపల విగ్రహ ప్రతిష్ట ఇంకా జరగలేదు. ఇది ఫ్రెండ్స్ ఉమామహేశ్వరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ. బాయ్ బాయ్.